హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని తెలుసుకుందాం. లైక్ మనకు పెద్ద మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, మనకు మోహన్ లాల్ గారు హీరోగా యాక్ట్ చేసిన దృశ్యం 3 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, అవతార్ 3 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఈ 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, సో వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పైన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటూ వీడియో. నెంబర్ 1 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి సీజన్ 5 దాకా ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. వెళ్ళి చెక్అవుట్ అయితే చేయండి. సో సీజన్ 6 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో ఈ సిరీస్కి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ అయితే మనకైతే వాళ్ళైతే 1 ఇయర్ బ్యాక్ అనౌన్స్మెంట్ అయితే చేసేస్తారు. సో మనకి ఇయర్లో వచ్చేసి మనకైతే రిలీజ్ కావడానికి ఇంకా 5-6 మంత్స్ ఉన్నా కానీ మనకైతే ముందే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఇయర్ డిసెంబర్ 18 నుంచి అయితే మనకి ఈ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ప్రతి ఇయర్కి ఒక సిరీస్ని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో సీజన్ 6 వచ్చేసి మనకి ఇయర్ అయితే డిసెంబర్ 18 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 అవతార్ ఫైర్ అండ్ హ్యాష్ మూవీ. సో అవతార్ 3 మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో కన్ఫామ్గా వాళ్ళైతే రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీని రిలీజ్ చేస్తామని డేట్ని అయితే రిలీజ్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసి మన ఇండియాలో వచ్చేసి జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో మన అదర్ లాంగ్వేజ్లో వచ్చేసి మన అదర్ కంట్రీలో వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకుంటారు. డిస్నీ వరల్డ్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో మన ఇండియాలో వచ్చేసి జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే, మనకు ఈ జూన్ 24 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మన ఇండియాలో ఎనీ లాంగ్వేజ్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది జియో హాట్‌స్టార్లో ఈ మూవీ. నెంబర్ 3 ది బాయ్స్ మూవీ. సో ఈ మూవీకి అయితే చాలా మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో ఈ మూవీకి సంబంధించిన చాలా పార్ట్స్ వరకు అయితే మనకు ఆల్రెడీ అయితే మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో వెళ్ళి చెక్అవుట్ అయితే చేయండి. సో చాలామంది అయితే చూసి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే లాస్ట్ సీజన్ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మంత్లో అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. ఈ మూవీ నుంచి వెళ్ళి లాస్ట్ పార్ట్ అయితే, సో ఈ మూవీ నుంచి లాస్ట్ పార్ట్ మనకి ఈ మంత్లో వచ్చేసి జూన్ 25 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఆల్రెడీ మనకు అన్ని సిరీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో లాస్ట్ సిరీస్ కూడా మనకైతే జూన్ 25 అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. అప్పుడైతే చూసేయండి మీరు. నెంబర్ 4 సూర్య గారు హీరోగా యాక్ట్ చేసిన కరుపు మూవీ. సో ఇది తమిళ్ టైటిల్. సో మన తెలుగులో వచ్చేసి వీరభద్రుడు మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే తమిళ్ అండ్ తెలుగు అండ్ మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఏకంగా 350 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసేసింది. సో ఈ మూవీ వచ్చి ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో మనకి ఇంకా 4-5 డేస్లో అయితే మనకి మూవీ అయితే మన ముందుకైతే వచ్చేస్తుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చి జూన్ 12 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే అఫీషియల్గా కన్ఫామ్ అయితే చేయడమే జరిగింది. సో ఈ కరుపు మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే, సో మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా వరకు అయితే థియేటర్లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయలేదు. సో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేస్తున్నాం. మీ అందరికైతే మనకి జూన్ 12 నుంచి అయితే పక్కాగా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 5 ద హౌస్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన మనకి సీజన్ 1 సీజన్ 2 ఆల్రెడీ అయితే మనకైతే జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో సీజన్ 3 అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మంత్లోనే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, మనకు జియో హాట్‌స్టార్లో వచ్చేసి మనకైతే ఈ జూన్ 22 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి రిలీజ్ అయితే అవుతుంది. సో హౌస్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నారంటే, సో సీజన్ 2 సీజన్ 1 అండ్ చూసిన వాళ్ళు అండ్ ఈ సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికీ అయితే మనకు ఈ జూన్ 22 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ సిరీస్ అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. చూసేయండి. నెంబర్ 6 దృశ్యం 3 మూవీ. సో మోహన్ లాల్ గారు అయితే మూవీలో హీరోగా అయితే యాక్ట్ చేశారు. సో ఫస్ట్ 1 అండ్ 2లో కూడా మనకు మోహన్ లాల్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని మూవీస్ అయితే మలయాళంలో ఒరిజినల్ ఫిలిం ఇది. సో దాని తర్వాతే మన తెలుగు, హిందీ అండ్ మన తెలుగు వాళ్ళు అయితే మనకి వెంకటేష్ గారు అయితే యాక్ట్ చేశారు ఈ మూవీని. సో వాళ్ళే అయితే మనకి ఈ మూవీస్ రైట్స్ తీసుకొని మన తెలుగులో వచ్చేసి యాక్ట్ చేసి మళ్ళీ అయితే తీయడమే జరిగింది. సో ఒక పార్ట్ 1 అండ్ 2 వచ్చేసి అలాగే చేశారు. సో ఈ పార్ట్ 3 వచ్చేసి వాళ్ళే తెలుగు అండ్ హిందీ మల్టిపుల్ లాంగ్వేజ్లో డబ్ చేసి వాళ్ళే డైరెక్ట్గా అయితే రిలీజ్ అయితే చేశారు. సో డైరెక్ట్గా రిలీజ్ చేసినా కూడా మంచి హిట్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చి ఏకంగా 200 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసేసింది. సో ఈ మూవీ వచ్చి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు జూన్ 20 నుంచి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. పక్కాగా అయితే ఆ డేట్ని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు ఈ మూవీని. నెంబర్ 7 అకిరది మూవీ. సో ఈ మూవీ వచ్చేసి ఒక మలయాళం ఫిలిం. సో మనకు తెలుగులో వచ్చేసి డబ్బై రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. తెలుగులో డబ్బై ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది డైరెక్ట్గా. సో మలయాళం అండ్ తెలుగు వాళ్ళు 2 లాంగ్వేజ్లో ఒకేసారి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది ఈ మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి మనకైతే సోనీ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో మన తెలుగులో కూడా మనకు సోనీ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. సో తెలుగులో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, మనకు ఈ జూన్ 11వ తారీఖు నుంచి లేదు కన్ఫామ్గా అయితే అకిరది మూవీ అయితే మనకు తెలుగు అండ్ మలయాళం 2 లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఇప్పుడు నెంబర్ 8 రాఖా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే
అవుతుంది. సో ఈ మూవీని వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో ఒరిజినల్ ఫిలిం అంటే ఏం లేదు. సో వాళ్ళే మనకి ఈ మూవీని ప్రొడ్యూస్ చేసి వాళ్ళ ఛానల్‌లో అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో అందుకే వాళ్ళైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒరిజినల్ ఫిలిం అని వాళ్ళైతే టైటిల్ అయితే యేసుకుంటారు. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో టీజర్ అండ్ ట్రైలర్ 2 కూడా అయితే యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ వచ్చి మనకైతే జూన్ 12 నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 9 బ్లాస్ట్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ చాలా రోజులైతే కావట్లేదు. సో రీసెంట్‌గానే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ రిలీజ్ అయ్యి మంచి టాక్‌తోనే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ప్రెజెంట్ అయితే పెద్ద మూవీ రిలీజ్ అవ్వడంతో ఈ మూవీని థియేటర్ నుంచి తీసేశారు గానీ సో కొన్ని చోట్ల ఇంకా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో మాక్సిమం మల్టీప్లెక్స్‌లో అయినా మనకైతే సింగిల్స్ థియేటర్‌లో ఒక స్టేట్‌లో చాలా థియేటర్లు ఉన్న స్టేట్‌లో అయితే చాలా వరకు అయితే మనకి ఈ మూవీ అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీని ఇంకా థియేటర్‌కి వెళ్లి చూద్దాం అనుకునే వాళ్ళు థియేటర్‌కి వెళ్లి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో థియేటర్‌కి వెళ్లి చూడలేము మేము ఓటీటీలోకి వచ్చినప్పుడే చూసుకుందామని వెయిట్ చేస్తున్నాం. మీ అందరికైతే ఎప్పటి నుంచి ఈ మూవీ ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ జూన్ 21 నుంచి అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తామని మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే కన్ఫర్మ్‌గా అయితే వాళ్ళే అఫీషియల్‌గా రిలీజ్ అయితే చేశారు. సో మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్‌లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. బ్లాస్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ చేయడం కొడితే సో మీకు పక్కాగా అయితే ఈ డేట్ అయితే చూపెడుతుంది. జూన్ 1 అయితే మనకు 21 అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ. నెంబర్ 10 రామ్ చరణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన పెద్ది మూవీ. సో ఈ మూవీ రీసెంట్‌గానే మనకు టీడీసీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తోనే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. ఫస్ట్ డేనే ఏకంగా 135 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి మంచి హిట్ టాక్‌తోనే రన్ అయితే అవుతుంది. సో ఇంకా సెకండ్ డే కలెక్షన్స్ అయితే రాలేదు. సో థర్డ్ డే, సెకండ్ డే 2 కలిపి ఒకేసారి వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. సో ఓవరాల్‌గా అయితే మనకు ఒక 200, 300 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది ఇప్పటివరకు మూవీ వచ్చేసి. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే ఈగర్‌గానే వెయిట్ అనేది చేస్తున్నారు. సో చాలామంది అయితే థియేటర్‌కి వెళ్లి చూద్దామా లేదా అనేది మనకి ఆలోచిస్తున్నారు. సో మాక్సిమం ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎటువంటి మూవీస్ అయితే రిలీజ్ అయితే కాలేదు. సో పెద్ద మూవీ ఒకటే ఉంది. సో మంచిగానే ఉంది. సో నెగెటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు కానీ సో ఓవరాల్‌గా అయితే వన్ టైమ్ వాచబుల్ మూవీ. మీరు పక్కాగా అయితే డిసప్పాయింట్ అయితే అవ్వరు మూవీకెళ్ళి. సో మీకైతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే నచ్చుతుంది. సాంగ్స్ అయినా నచ్చుతుంది. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్‌కి అయితే మీకైతే ఫ్లాట్ అయిపోతారు. సో మూవీ అయితే బాగుంది. సో మీరు థియేటర్‌కి వెళ్లి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో బుక్ చేసుకోండి థియేటర్‌లో. సో మీ ఫ్యామిలీతో వెళ్ళడానికి అయితే ట్రై అయితే చేయండి. సో చాలామంది ఫ్యామిలీతో అయితే వెళ్తున్నారు. సో నెగెటివ్ రివ్యూస్ ఇస్తున్నా కానీ మనకైతే మూవీని అయితే చూడడానికి అయితే వెళ్తున్నారు. సో ఈ మూవీ వచ్చి ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేస్తున్నాం. మీ అందరికైతే మనకి మూవీ ఇప్పటిలాగానే వచ్చేలాగా అయితే కనబడట్లేదు. సో మూవీ పైన మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే ఓటీటీ రైట్స్ అనేది తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఈ మంత్‌లో రిలీజ్ అయితే కాదు. సో జూలై మంత్ లాస్ట్ వీక్ నుంచెలైనా ఆగస్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచెలైనా రిలీజ్ అయితే చేస్తామని వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారు. అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. ఈ 10 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పైన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్.